ఋతురాగాలకు స్వాగతం. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. బెంగాల్, ఒడిశాలో చలిగాలులు వీస్తున్నాయి. రాజస్థాన్లోని చురులో 1 డిగ్రీగా అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్, హిమాచల్లో మంచు వర్షం కురుస్తోంది. రానున్న 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాష్ట్రం మీదుగా చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తగ్గుతున్నాయి. రాగల 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వరంగల్లో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కరీంనగర్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అదే వాతావరణం కొనసాగితే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఖమ్మంలో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి అదే వాతావరణం కొనసాగవచ్చు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆదిలాబాద్లో 11 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 16, నిజామాబాద్ 15, ఆదిలాబాద్ 11, రామగుండం 13, భద్రాచలంలో 16 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తగ్గాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి వాతావరణంలో మార్పుండదు. విజయవాడలో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పుండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కర్నూలులో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అదే వాతావరణం కొనసాగితే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. తిరుపతిలో ఉదయం ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆరోగ్యవరంలో 14 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 16, కర్నూలు 18, కాకినాడ 19, బాపట్ల 16, ఒంగోలు 21, నెల్లూరులో 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది.